అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూవింగ్ ఆన్, లౌకికవాదం పేరుతో హిందువుల పట్ల భారత రాజ్యాంగం వివక్ష చూపిస్తోందని, దేశంలోని హిందువులకు మత హక్కులు, విద్యా హక్కులు, ప్రాథమిక హక్కులు లేవని సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు ఆరోపించారు. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ వల్ల హిందూ ధర్మం, హిందూ సంస్కృతి నాశనం కాబోతున్నాయని అన్నారాయన. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు సవరణలు జరగాలని, హిందువులకు కూడా మైనారిటీలకు ఉన్నట్టే ప్రత్యేక హక్కులు కల్పించాలని మన్నెం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అనే అంశంపై హైదరాబాద్ ఫిలిం క్లబ్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో మన్నెం నాగేశ్వరరావుతో పాటు ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ కరణం అరవింద్ రావు కూడా పాల్గొన్నారు. ఇక దేశంలో హిందువులకు పౌర హక్కులు మాత్రమే ఉన్నాయని, ప్రాథమిక హక్కులు లేవని సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు ఆరోపించారు. సమానమైన విద్యా హక్కులు లేవు, అసలు విద్యా హక్కులు ప్రాథమిక హక్కులుగానే లేవు హిందువులకి, కేవలం మైనారిటీలుగా వారికే ఇచ్చారు. సో ఈ విషయాల మీద ఈరోజు ఒక చర్చా వేదిక జరిగింది జర్నలిస్ట్తోని, తర్వాత మేధావులతోని. అవి దాంట్లో నేను ప్రజెంటేషన్ చేశాను. మన హిందూ సమాజానికి, హిందూ నాగరికతకి, సంస్కృతికి, హిందూ జనాభాకు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్న వివక్ష వలన ఎంతో హాని జరుగుతుంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే మన హిందూ ధర్మము, హిందూ మతము త్వరలోనే నాశనం అయిపోతుందనే విషయం కూడా నేను గుర్తు చేశాను. ఇక హిందూ దేవాలయాల్ని దేవాదాయ శాఖ నుంచి విడిపించి హిందూ సమాజానికి అప్పచెప్పాలని ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న పెద్దలు రాజ్యాంగేతర శక్తుల కింద మారిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సమాజంలో వీటి గురించి చర్చ జరగాలి. అసలు ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటని ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ అరవింద్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వాల వైఖరి వల్ల భవిష్యత్తులో హిందూ ధర్మం పెను సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు అరవింద్ రావు. ఒక మైనారిటీ అనేటువంటిది మనల్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది కదా, అందుకని హిందువులు అనేటువంటిది నిలిస్తేనే అసలు డెమోక్రసీ ఉంటుంది. హిందువులు అనేది ఉన్నంత వరకునే ఈ రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు బలహీనపడ్డారంటే రాజ్యాంగం ఉండదు, డెమోక్రసీ ఉండదు, జ్యుడిషియరీ కూడా ఉండదు అనేటువంటి ఈరోజు ముఖ్యంగా వచ్చినటువంటి పాయింట్స్.